నూతన జీవితం. అన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, బట్టలు పోగొట్టుకున్నాడు, తండ్రిని పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు. కానీ పశ్చాత్తాపం పడ్డాడు కనుక తండ్రి వల్ల అతనికి ఏమిస్తున్నాడు? నూతన జీవితాన్ని ఇస్తున్నాడు. ఇదిగో ఈ నా కుమారుడు వచ్చాడు కనుక ప్రశస్తమైన వస్త్రం త్వరగా తండి, ఆలస్యం చేయొద్దు. వస్త్రం వేసే ముందు ఏం చేయాలి? వీడికి క్షవరం చేయించాలి, స్నానం చేయించాలి. ఆ తర్వాత ప్రశస్తమైన పెండి వస్త్రాన్ని, తెల్లని వస్త్రాన్ని ధరింప చేయాలి. ఆ తర్వాత ఏం పెట్టమన్నాడు? ప్రేమికు ఒక ఉంగరం పెట్టండి, నా కొడుకుకి అధికారం, మన కొడుకు ఉంగరం పెట్టండి, కొరమైన తోడను వధించండి, మనం తిని సంతోషిద్దాం. ఏదోడా కానీ పశ్చాత్తాపపడటం ద్వారా ఏమి కలిగింది అతనికి? నూతన జీవితం. హల్లెలూయా. కొత్త వాతావరణం చేసిందండి. ఇంకొక సంగతి చెప్పనా? లూకాసు వార్త 23:40 ముగ్గురు సిలువ వేయబడ్డారు. సెంటర్లో యేసయ్య, కుడి ప్రక్కన ఒకడు, ఎడ ప్రక్కన ఒకడు. ఎడ ప్రక్కన ఉన్నవాడు యేసయ్యను దూషిస్తున్నాడు. ఏమయ్యా, దేవుడు కదా, దేవుడు కొడుకు కదా, ఆడవాళ్ళు చేసి ఎవడు చేసి ఆడవాళ్ళకి చెడు కలిగించాడు, ఎందుకు ఏడుస్తున్నావు సిలువ మీద? నువ్వు నిజంగా క్రీస్తు అయితే, దేవుడు అయితే నీవు రక్షించుకుని తెగొచ్చు కదా, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని దోషపడుతుంటే ఈ గుడి ప్రక్కన దొంగ ఏమన్నాడు తెలుసా? చదవండి 40 వారిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక నువ్వు దేవుడికి భయపడట్లేదు. భయపడరు. చాలా మంది దేవుడికి భయపడరు, దూషిస్తారు, విమర్శిస్తారు. మనకైతే న్యాయమే, మన దొంగలం, మంది మన దొంగలం, ఈ శిక్ష మనకు సరిపోతుంది, మన న్యాయమే. ఈయనైతే పొందుకున్నాం, ఈయనైతే ఏ తప్పిదమే నేరం చేయలేదని చెప్పి తిరిగి యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా, కన్నీళ్లు కాల్చడినప్పుడు ఆయన అన్నాడు, సహోదరుడా, నేడు నీవు నాతో కూడా పరదయిస్తుంటావు అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప మాట! ప్రాణం పోయిన పర్వాలేదు, పశ్చాత్తాపపడ్డాడు, ఆనందకరమైన జీవితానికి లభించింది. యేసయ్య భరోసా ఇచ్చాడు. ఖచ్చితంగా నేడు నీవు నాతో, నా తర్వాత లేదు, నాతో కూడా పరదైస్లో ఉంటావు. సోదర సోదరి, ఆ కొత్త జీవితం నీకుందా? యేసుతో ఉండే భాగ్యాన్ని తగ్గించుకుంటున్నావా? ఆ కొత్త జీవితం నీకు కలగాలంటే నీవేం చేయాలి? పరిశుద్ధాత్మను మార్పు చెందాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయినది పశ్చాత్తాపమైనటువంటి జీవితము సంతోషాన్ని ఇస్తుంది. అదే 22 చూసాం కదా, క్రొమ్మిన తోటను వధించండి, మనం తిని సంతోషిస్తాం. సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మార్పు చెందుతామో, ఎప్పుడైతే పశ్చాత్తాపం చెందుతామో, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, అన్ని విషయాల్లో మనము సంతోషపడతాం. ఇది భక్తుడైన పౌలు గారి అనుభవం. కొన్నిటికి రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, 6:10 దుఃఖపడిన వారమై ఉన్నట్టుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రుడమైనట్టుండి అనేకులు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్టుండి సమస్తముని కలిగిన వారము. చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెప్పండి. అర్థం చేసుకోండి, వాక్యాన్ని ఆధారం చేసుకోండి. దుఃఖపడిన వారమైనట్లు కానీ ఎల్లప్పుడూ మనం చేస్తున్నాం, సంతోషపడుతున్నాం. దరిద్రులమైనప్పుడు కూడా అనేకులకు మనము ఐశ్వర్యాన్ని కలిగిస్తున్నాం. ఏమీ లేని వారనుకుంటే సమస్తాన్ని మనము కలిగి ఉన్నాం. ఈ లోకంలో ఏముండకల్లా డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తులు లేకపోయినా క్రీస్తు ప్రేమ ఉంటే, మానవ మనస్సు ఉంటే, మంచి జీవితం ఉంటే
నీ జీవితం అంతా కూడా సంతోషమైనది. నీ జీవితంలో ఎందుకు సంతోషం లేదు? నీ కుటుంబంలో ఎందుకు సంతోషం లేదు? ఎందుకు దుఃఖం? ఎందుకు వేదన? ఎందుకు కలహము? ఎందుకు కారణం ఏంటిది? దీనంతటికి కారణము పశ్చాత్తాపము చెందకపోవడం, మారు మనసు పొందకపోవడం, దేవుని దగ్గర మన నిజ స్థితిని ఒప్పుకోలేని కారణం చేత మన హృదయం అంతా గలిబిలిగా ఉంటుంది. ఒక్కసారి ఒప్పుకొని వదిలేండి, ఈ హృదయం తేలికైపోతుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరవది పశ్చాత్తాపమైన జీవితం తండ్రి యొక్క కనికరమును సంపాదిస్తుంది. నీవెప్పుడైతే పడతావో తండ్రి నీ మీద కనికరిస్తాడు. నాకు చదవం కదా, దూరం నుండి వాళ్ళని చూసి తండ్రి ఏం చేశాడు? కనికరపడ్డాడు. 15 చదవం, కనికరపడ్డాడు. అతను పశ్చాత్తాపమై వస్తున్నాడు, కన్నీరు కాచుకుని వస్తున్నాడు, వేదనతో వస్తున్నాడు, కుంటుపోయి వస్తున్నాడు, తల త్రించుకుని వస్తున్నాడు. నా ముఖాన్ని తండ్రికి ఎలా చూపించాలని ఏడ్చుకుంటూ వస్తున్నాడు. దూరం నుంచి తండ్రి చూశాడు, అతను నా పశ్చాత్తాపాన్ని గ్రహించాడు. పరుగులు వెళ్ళి కుమారుడు మెడ మీద పడి గుర్తు పెట్టుకుని కౌగిలించుకుని తనకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. పశ్చాత్తాపమైన జీవితం దేవుని బిడ్డరా, ఒక దేవుని దగ్గరికి కాదు, ఒక భార్య అయిన భర్త అయినా, ఒక తండ్రి అయిన తల్లి అయినా, ఒక తల్లి అయినా పిల్లైనా, ఎవరైనా సరే ఒకరి ఎడల ఒకరు చేసిన అపరాధములను ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే క్షమించబడతాం. అప్పుడు నీ హృదయంలోనికి దేవుని కనికరం వస్తారు, దేవుని చేత నీవు కనికరించబడతావు. చివరి మాట చెప్పి చేస్తాను, టైం అవుతుంది కనుక. ఆఖరిగా మనం చూసినట్లయితే పశ్చాత్తాపమైన జీవితము చనిపోయిన అనుభవంలో నుండి జీవించే అనుభవానికి వస్తాం. హల్లెలూయా. పశ్చాత్తాపడిన వారు ఎన్నడికి కూడా చచ్చిన వారితో సమానమే. ఎఫెసీ 2:2 అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా రాయబడినది. ఒక వ్యక్తిలో పశ్చాత్తాపం అనేది కలగినంత కాలం కూడా ఆ వ్యక్తి చచ్చిన స్థితిలో ఉన్నట్లే. నీవెప్పుడైతే పశ్చాత్తాపడతావో చచ్చిన స్థితిలో నుండి, చచ్చిన అనుభవంలో నుండి జీవించే అనుభవంలోనికి ప్రవేశిస్తాం. చూడండి, తక్కువ గురించినటువంటి సంగతి చూస్తాం. 15వ అధ్యాయం 24వ వచనం. లూకా 15:24. ఈయన కుమారుడు చనిపోయి మళ్ళా బ్రతికిను, తప్పిపోయి దొరికిను. ముందు పనివాడుతో చెప్తున్నాడు, ఈయన కుమారుడు. వీడెవడో నాకు తెలియదు అన్నాడా? ఇప్పుడు అంటే తెలుసా, ఈయన కొడుకు ఎవడో నాకు తెలవదా? వీడు నాకు చాలా కీర్తన చేశాడు, నా ఆస్తిని పాడు చేశాడు, నాకు అవమానం తెచ్చాడు, నాకు ఇష్టం రాని కానీ పని చేశాడు. వీడు ఎవడో లేదా? తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, బిడ్డలు ఎంత తప్పు చేసినా వారి ప్రేమ మారదు. వారిని హక్కును చేర్చుకుంటుంది, ప్రేమిస్తూనే ఉంటుంది. బిడ్డలను తెలుసుకోవాలి. దేవుడు కూడా అంతే. ఏమంటున్నాడు? ఈయన కుమారుడు తప్పిపోయి దొరికెను, చనిపోయి బ్రతికెను. 32వ వచనం కూడా చదవండి. పెద్ద కొడుకుతో అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు పెద్ద కొడుకుతోటి? ఈ నీ తమ్ముడు. అక్కడ ఈయన కుమారుడు అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. దేవుని స్తోత్రాలు చెప్పండి. అర్థమైనా? చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. అంటే పశ్చాత్తాపం ఎప్పుడైతే కలిగిందో చచ్చని స్థితిలో నుండి జీవించే అనుభవంలోనికి వస్తున్నాడు. హల్లెలూయా. సార్దీస సంఘంలో దేవుడు మాట్లాడుతున్న ఆకర్మని చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో సార్దీస సంఘాన్ని యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తున్నాడు. ఏమని తెలుసా? నీ క్రియలు నా దేవుని ఎదుట సరైనవిగా నాకు కనబడలేదు.
సార్దీస సంఘంలో ఉన్న వారి క్రియలు దేవుని ఎదుట సరైనవిగా కనబడలేదట. ఇదిగో ఇక్కడ ఈ సంఘంలో ఉన్న వారి యొక్క క్రియలు కూడా ఒకవేళ దేవుని ఎదుట సరైనగా కనబడలేదేమో. నీతో మాట్లాడుతున్నాడు ఆయన, కనబడలేదు కనుక జాగ్రత్తపై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఇక కొన్ని మంచి క్రియలు ఉన్నాయి, అవి చావకుండా జాగ్రత్త పడు, బలపరచు. మించిపోయింది లేదు, ఇంకా అవకాశం ఉంది. వారు సమాధానానికి పశ్చాత్తాపం పడడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మిగిలిన వాడిని నీవు దక్కించుకో. నీ క్రియలు నా దేవుడి దగ్గర సరిగా లేవు, నేను హెచ్చరిస్తున్నాను దేవుడు చెప్తున్నాడు. తప్పిపోయిన వాడు పశ్చాత్తాపడ్డాడు, చచ్చిన అనుభవంలో నుంచి బ్రతికిన అనుభవంలోనికి వచ్చాడు. నీ అనుభవం మీద ఉంది. నాకు ఈ వాక్యం ఎందుకులే, నాకు ఈ చచ్చిన స్థితి బాగుంది. నవమ దినాల్లో ఒక కాకిని వదిలేసాడు ఆయన. ఈ కాకి నల్లకాకి కాకి వెళ్ళడం చూసారన్నాడు. అది కాకి తిరిగి వస్తుందా? వస్తుంది. మన ఎవరో కాకులు దానికి మంచి పీరు దొరికింది. ఏం దొరికింది? ఈ నోవు ఎంతవరకు గింజలతో పెంచాడు, ముఖం వచ్చేసింది. ఎంతకాలం తింటాం గింజలు? కాకి ఏం కావాలి? మటన్ చికెన్ కావాలి, కోడిపిల్ల మాంసం కావాలి, కుళ్ళిపోయిన కోడిపుల్లి కావాలి, కుళ్ళింది కావాలి. అబ్బా మంచి మసాలా వంట దొరికేసింది. గుమగుమలాడిపోతుంది పీడిగా. ఒక పీడిగా రాలేదు కాకే. ఇక తింటూ ఓడలు మర్చిపోయింది, యజమాని మర్చిపోయింది. ఆ నీరు పెడుతుంది, ఈ కాకి పీడిగా తింటూ ఉంది. ప్రమాదం ఉంది ముందు, కానుకోకలేదు. కారణం ఎక్కడుంది? తిండిలో పడిపోయింది, మురుకులో, బురదలో ఉంది. ప్రమాదం వచ్చేసింది, ఎగిరిపోదాం వచ్చేస్తుంది. కానీ దీని కాళ్ళు అయిపోయింది, ఆ ఆశలో కూరుకుపోయింది, లేకపోయింది. చాలా మంది అనుకుంటారు ఆ టైం వస్తే ఎగిరిపోదాం అనుకుంటారు, ఆ టైం వస్తే తప్పించుకుందాం అనుకుంటారు. టైం దాటిపోతే ఇక పాపాలు పాపములు కూలిపోయావు, పతనమైపోయావు. అందుకని సామాన్యమైన వాటిని నీవు బ్రతికించుకో, బలపరచుకో. దేవుడు పశ్చాత్తాపమైన జీవితం తగ్గిపోయిన వాళ్ళు చదివిన విషయాలు మనము నేర్చుకున్నాం.